ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మనము క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉండే జస్ట్ 15 మినిట్స్లో అయిపోయే ఇన్స్టెంట్ రవ్వ దోశని ఈరోజు చేయబోతున్నాం. దాన్ని ఎలా చేయాలనేది మనము చూద్దాం. వీడియో చూసే ముందు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, అరకప్పు బియ్యం పిండి, అలాగే పావు కప్పు మైదా పిండి, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే క్యారెట్ తురుము, ఒక అరకప్పు పెరుగు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, జీలకర్ర, సోడా ఉప్పు. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ పదార్థాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒక గిన్నెలోకి కలుపుకోవాలి. రవ్వ, బియ్యం పిండి, మైదా, అలాగే పెరుగు, అలాగే ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, క్యారెట్ తురుము, జీలకర్ర, అలాగే వంట సోడా, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి తరుగు. వీటన్నిటిని కలిపేసుకొని మనము 2 గ్లాసుల్లో వాటర్ తోటి కలుపుకోవాలి ఈ క్వాంటిటీకి. ముందుగా ఒకసారి ఇవన్నిటిని కలిపేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. నీట్గా పదార్థాలన్నీ కలిసేటట్టు చేసుకోవాలన్నమాట. 2.5 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న కప్పుకి 2.5 కప్పులు అయితే సరిపోతుంది. దీనిని ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి. లంప్స్ అనేవి ఉండకూడదు. పిండి, అలాగే రవ్వ, ఉల్లిపాయలు అన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట మన దోశ. ఇన్స్టెంట్ రవ్వ దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని మనం ఇలాగా దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు మనము నానబెట్టుకుందాం, పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ దోశ ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి టిఫిన్లు వేసే టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే మనకి పని కూడా త్వరగా అవుతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూను ఉప్పు వేసాను. ఉప్పు వేసుకొని మనము ఇంకా దోశ పోసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకోవాలి. పెనం కాలేంత వరకు కూడా ఉండాలి. పెనం కాలుతుంది, కాలిందో లేదో నీళ్ళు చల్లుకొని చూసుకుంటే తెలుస్తుంది. కొంచెం నీళ్ళు చల్లి చూద్దాము పెనం కాలిందో లేదో. వేడవుతుంది. నీళ్ళు చల్లడం వల్ల ఏంటంటే దోశ అనేది చక్కగా వస్తుంది అన్నమాట, క్రిస్పీగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దోశ బ్యాటర్ మనము వేసేసుకోవాలన్నమాట. రవ్వ దోశ బ్యాటరు ఒక గ్లాస్లోకి తీసుకొని వేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఈజీగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలాగా తీసుకొని వేసుకోవాలి. దీన్ని మీరు దోశ వేసిన ప్రతిసారి ఒక పావు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ వేసుకుంటే దోశలు పల్చగా అలాగే క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే మనం పిండి దోశ పోసే కొద్దీ ఏంటంటే చిక్కబడుతూ ఉంటుందన్నమాట. పైన కొంచెం నూనెతోటి కాల్చుకోవాలి ఎర్రగా. ఇలాగా ఎక్కడా కూడా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దోశను కాల్చుకోవాలి. అంతే, క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ అలాగే రోటి పచ్చళ్ళతో కానీ తీసుకోవచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి. లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.